హలో నమస్కారం. ఇస్లాం గురించి బహుశా మీరు చాలా మంది చాలా రకాలుగా విని ఉంటారు. కొంతమంది ఇస్లామిక మత ప్రచారకుల యొక్క ప్రసంగాలు విని ఇస్లాం ఈ ప్రపంచంలో ఎంతటి ఒక గొప్ప మతము, ప్రత్యేకంగా స్త్రీల పట్ల అది ఎంత ఉదారమైనటువంటి స్వభావం చూపిస్తుందో, లేదా స్త్రీలను ప్రపంచంలోనే అత్యంత గౌరవంగా అత్యంత ప్రాధాన్యత కల్పించినటువంటి ఒక మతంగా ఈ ఇస్లామిక మత ప్రచారకులు చేసే ప్రసంగాలను విని బహుశా వాళ్ళు అలాగే ఊహించుకుంటూ ఉంటారు కూడా. భారతదేశంలోని హైందవ సంస్కారంలో స్త్రీలను అత్యంత గౌరవప్రదంగా చూస్తారన్నది భారతదేశంలో ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే కాకుండా ప్రపంచంలో చాలా మందికి ఆ విషయం తెలుసు. యత్ర నార్యస్తు పూజ్యతే రమంతే తత్ర దేవతః అని ఇలా స్త్రీలను దేవతలతో సమానంగా పూజించబడే ఒక దేశంలో స్త్రీలను ఎంత ప్రాధాన్యత ఉందో తెలుస్తుంది. అలాగే వీళ్ళ ముందు ఇస్లాంలో ప్రపంచంలోని అత్యంత గౌరవప్రదమైనటువంటి మతమని, ప్రధానంగా స్త్రీలకు ప్రపంచంలోనే ఎవ్వరివ్వలేనంత గౌరవం ఇస్లాం ఇస్తుందని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నప్పుడు మన హైందవ సహోదరులు కూడా అది విశ్వసిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే స్త్రీలను చాలా ప్రాధాన్యత ఇచ్చి దేవతలతో సమానంగా గౌరవం ఇస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నప్పుడు కూడా వాళ్ళు అది కూడా వాస్తవమై ఉంటుందని ఊహించుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మీరు ఇస్లాం యొక్క చరిత్రను సమీపిస్తారో, లేదా దాని యొక్క వాస్తవాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారో, వాస్తవంగా స్త్రీలకు ఇస్లాం ప్రాధాన్యత ఇచ్చిందా? ప్రత్యేకంగా ఇస్లాం చరిత్ర తెలిసినటువంటి వాళ్లకు అందులో ఉన్నటువంటి క్రూరత్వం, ప్రత్యేకంగా స్త్రీల పట్ల ఇస్లాం ప్రదర్శించే క్రూరత్వంలో చాలా మంది మాట్లాడేది హిజాబ్ గురించి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమూహంలో వాళ్లకు కంటికి కనిపించేది కేవలం హిజాబ్ మాత్రమే కాబట్టి స్త్రీలను ఇలా ఒక నల్లని వస్త్రంలో బంధించి వాళ్ళ యొక్క స్వేచ్ఛను, వాళ్ళ యొక్క స్వాతంత్రాన్ని ఎందుకు ఇలా నల్లని ఒక వస్త్రంలో బంధిస్తున్నారన్న ఆలోచన వస్తుంది. కాబట్టి హిజాబ్ పై చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. హిజాబ్ అన్నది ఇస్లాంలో చాలా చిన్న ప్రక్రియ. దానికంటే అత్యంత క్రూరమైనటువంటి ఎన్నో విషయాలు, ఎన్నో సిద్ధాంతాలు అందులో ఉన్నాయి అన్నది చాలా మందికి తెలియనటువంటి వాస్తవం. బహుశా ఇప్పుడిప్పుడు ఎవరైతే మాలాంటి వాళ్ళు దీని గురించి ఒక అవగాహన కల్పించడానికి సామాజిక మాధ్యమాల్లో వచ్చి అందులోని విషయాలను ఒక్కొక్కటిగా విశదీకరిస్తున్నారో కొంతమందికి తెలుసు, కొంతమంది తెలుసుకోగలుగుతున్నారు. కానీ ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో మీరు ఒక పదాన్ని కూడా బాగా విని ఉంటారు. ఇస్లాంలో ఉన్నటువంటి హలాలా అనే ప్రక్రియ. ప్రత్యేకంగా ఈ వీడియోలో నేను హలాలా అనే ప్రక్రియను చాలా విశదంగా విశదీకరించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఇంతవరకు హలాలా గురించి విన్నటువంటి అన్ని అంశాలను బహుశా దాని యొక్క మరో కోణాన్ని బహుశా ఎవరు మీ ముందు వివరించి ఉండరు, మీరు విని ఉండరు. దానికి ఆ ఉద్దేశం, ఇస్లాం హలాలా అన్నది ఎందుకు సృష్టించింది, దానికి కారణం ఏమిటి, దానివల్ల ఇస్లాం అనుసరించే పురుషులకు ఉన్నటువంటి లాభాలు ఏమిటి అన్న దృష్టికోణంలో నుంచి ఆలోచించి ఈ విశదీకరణను మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే భారతదేశం యొక్క సంస్కృతిలో, ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి హైందవ సంస్కృతిలో స్త్రీలకు చాలా ప్రాధాన్యత ఉంది. దేవతలతో సమానంగా పూజిస్తారు ఇక్కడ స్త్రీలను. అందుకే యత్ర నార్యస్తు పూజ్యతే రమంతే తత్ర దేవతః అన్న వాళ్ళ యొక్క సిద్ధాంతం స్త్రీలను దేవతలతో పోలుస్తారు. పైగా మన తెలుగులో కూడా చాలా సామెతలు కూడా ఉన్నాయి. కలకంటి కన్నీరోలికిన సిరి ఇంట నిల్వదు సుమా అని. ఒకవేళ స్త్రీలు కన్నీరు కారిస్తే ఆ ఇంట్లో సిరియే నిల్వదనే ఒక సామెతను కూడా మన పూర్వీకులు ఎప్పుడో సృష్టించారు. అంటే ప్రాచీన కాలం నుంచే భారతీయ హైందవ సంస్కృతిలో స్త్రీల పట్ల చాలా గౌరవంగా ప్రదర్శించారని, స్త్రీలకు చాలా ప్రాధాన్యత ఉందని మనకు ఇక్కడ ఉన్నటువంటి ఇతిహాసాల వల్ల
అర్థమవుతుంది. అది ప్రపంచం కూడా చాలా కాలం ముందే అర్థం చేసుకున్నమాట వాస్తవం. అయితే ఈరోజు ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంశం, ఇస్లాంలో ఈ హలాలా అన్నది ఎందుకు సృష్టించబడింది, దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమై ఉంటుంది అని ఒకవేళ మీరు పరిశీలించినట్లయితే, ఇస్లాంలో మీకు స్త్రీల పట్ల ప్రదర్శించే ఎన్నో క్రూరత్వం మీకు తెలిసి ఉండవచ్చు, మీరు చదివి ఉండవచ్చు, విని ఉండవచ్చు. కానీ ఈ ప్రక్రియ, బానిసత్వం అన్నది ఒకవైపు ఉన్నప్పటికీ, బానిసత్వం అన్నది ఒక తెగలపై కానీ ఒక దేశాలపై మరో దేశం దాడి చేసి అక్కడ ఉన్నటువంటి పురుషులను హతమార్చి వాళ్లకు సంబంధించినటువంటి స్త్రీలను బంధించి బానిసలుగా తీసుకొచ్చి లైంగికంగా వాడుకునే అధికారం కల్పించినటువంటి ప్రపంచంలో ఏకైక మతం ఇదే అయి ఉంటుంది. అది ఒకవైపు. కానీ ఎవరైతే ఇస్లాంలోనే ఉంటూ ఇస్లాంని విశ్వాసిస్తున్నటువంటి స్త్రీల పట్ల, ఈ బానిసత్వం అన్నది ఇస్లాంను స్వీకరించని స్త్రీల పట్ల వాళ్ళు ప్రదర్శించే క్రూరత్వం. ఇస్లాంను స్వీకరించినటువంటి స్త్రీలను బంధించి తీసుకొచ్చి వాళ్లను లైంగికంగా వాడుకునే ఒక ప్రక్రియనే బానిసత్వంలో ఇమిడి ఉంది. కానీ ఈ హలాలా అన్న ప్రక్రియ ఇస్లామేతరుల గురించి కాదు, ఇస్లాంను విశ్వాసిస్తూ ఇస్లాంలోనే ఉన్నటువంటి స్త్రీలను కూడా లైంగికంగా ఎలా వాడుకోవాలి, వాళ్లను ఇప్పుడు ఒకరు నలుగురిని వివాహం ఆడవచ్చు, ఒక పురుషుడు నలుగురు స్త్రీలను వివాహం ఆడుకోవచ్చు, దానితో వాళ్ళు తృప్తి చెందరు అన్న వాస్తవానికి కూడా ఇస్లాంలో బాగా, ఇస్లాం అన్న ఈ భావజాలానికి బాగా తెలుసు. కాబట్టి వాళ్లకు ఆ బానిసత్వం అనే ఒక ప్రక్రియను సృష్టించి వాళ్లకు ఇతర స్త్రీలను, ఇస్లాంకు బయట ఉన్నటువంటి స్త్రీలను కూడా మీరు లైంగికంగా వాడుకునే అధికారం మీకు కల్పించబడిందని ఖురానే ధృవీకరిస్తుంది. ఇది చాలా సార్లు ఖురాన్లోని వచనాలను కూడా మనం ఇక్కడ విశదీకరించాం. ఆ వచనాలను కూడా కావాలంటే మనం ఇక్కడ రిఫరెన్స్ లో పెడుతున్నాం. అయితే ఈ అంశం ఈ బానిసత్వం గురించి కాదు, కేవలం హలాలా గురించినటువంటి వీడియో కాబట్టి నేను ముఖ్యంగా, ఎందుకంటే వీడియో చాలా లెంత్ గా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. దీన్ని అన్ని కోణాల్లో, ఈ హలాలా అనే ప్రక్రియను అన్ని కోణాల్లో తార్కికంగా ఆలోచించి యుక్తిబద్ధంగా దీన్ని మీ వరకు చేర్చాలన్న ఒకే ఒక ఉద్దేశంతో, సంకల్పంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అన్ని కోణాల్లో పరిశీలిద్దాం. ఈ హలాలా అన్నది బానిసత్వమేమో ఇస్లాం విశ్వాసించని స్త్రీలను బంధించి తీసుకొచ్చి వాళ్లను లైంగికంగా ఎలా వాడుకోవాలని అనుమతి ఇచ్చి అధికారం కల్పించే ఒక ప్రక్రియ అయినప్పుడు, ఇస్లాంనే విశ్వసిస్తూ ఇస్లాంలోనే ఉంటున్నటువంటి స్త్రీలను కూడా ఇస్లాం వదలలేదు. వాళ్లను కూడా లైంగికంగా ఎలా వాడుకోవాలి, వాళ్ళు ఒకరి భార్య అయి ఉండవచ్చు, ఒకరికి చెల్లెలై ఉండవచ్చు, ఒకరికి మాతృమూర్తి అయి ఉండవచ్చు, వాళ్ళు ఇస్లాంనే విశ్వసిస్తూ ఉండి ఉండవచ్చు. అయినా సరే వాళ్లను సైతం ఈ ఇస్లామిక విశ్వాస పురుషులు వాళ్లను సైతం వదలకుండా వాళ్లను కూడా ఎలా వాడుకోవాలో లైంగికంగా, వాళ్ళు ఆ ఆలోచన నుంచి వచ్చినటువంటి ఒక ప్రక్రియే ఈ హలాలా అన్న ప్రక్రియ. ఎందుకంటే అందులో స్త్రీలకు ఏమాత్రం విడాకులు ఇచ్చే అధికారం లేదు, కేవలం పురుషులకు మాత్రమే విడాకులు ఏ సందర్భంలోనైనా ఏ కారణం లేకుండా కూడా వాళ్ళు విడాకులు ఇవ్వవచ్చు అనే అధికారం ఇస్లాంలో ఉంది. ఏ కారణం లేకుండా చాలా స్వల్పమైనటువంటి కారణాలను చూపిస్తూ వాళ్ళ భార్యలను ఎలా విడాకులిచ్చి వాళ్ళను బయటికి పంపించవచ్చో అనే అధికారం కేవలం ఇస్లాంలో పురుషులకు మాత్రమే ఉంది. విడాకులు స్వయంగా తీసుకునే అధికారం స్త్రీలకు లేదు. మరి ఈ విడాకులు, ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే, ఒక వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి నలుగురు భార్యలను వివాహం చేసుకున్న తర్వాత ఇంకొక స్త్రీపై వ్యామోహం కలిగి ఇంకొక స్త్రీని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఇస్లాం దాన్ని అనుమతించదు. ఎందుకంటే నలుగురికి ఒక పరిమితం చేశారు.
మరి అలాంటప్పుడు ఇస్లాంలో ఉన్నటువంటి పురుషులు ఇస్లాంకు ఎదురు తిరిగే అవకాశం ఉంది ఆ కాలఘట్టంలో. కాబట్టి మరి ఇందులో ఎందుకు ఉండడం, ఇక్కడ పరిమితులు ఉన్నాయి, వివాహం చేసుకోవడానికి కేవలం నలుగురిని మాత్రమే చేసుకోవాలి, ప్రవక్తలు మాత్రం లెక్కలేనని వివాహాలు చేసుకోవచ్చు అనే ఆలోచన ఇక్కడ వస్తుందను వాళ్లకు అందులో కూడా ఒక సందు చూపించారు. ఎలా, ఒకవేళ మీరు 5వ స్త్రీని వివాహం చేసుకోవాలనుకుంటే ఈ ఉన్న నలుగురులో ఒకరిని విడాకులు ఇచ్చి 5వ స్త్రీని మీరు చేసుకోవచ్చు. ఆ సందు చూపించేశారు. దాని ద్వారా వాడు 5వ స్త్రీని వివాహం చేసుకోవచ్చు. మరి నలుగురు ఉన్నటువంటి నలుగురు భార్యలు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏదో కుంటి సాకు చెప్పి అందులో నుంచి ఒక స్త్రీని తలాఖ్ అని 3 సార్లు చెప్పి ఆమెను ఇంటి నుంచి బయటికి పంపించవచ్చు. లేదా 5వ వివాహం చేసుకోవడానికి కాకుండా కూడా తనకు ఇష్టం లేనటువంటి ఒక భార్యను విడాకులు ఇచ్చేసి ఇంటికి వాళ్లకు బయటికి పంపించే అధికారం ఇస్లాంలో పూర్తిగా పురుషుడికి మాత్రమే ఉంది. మరి ఇక్కడే ఈ ఇస్లామిక మత ప్రచారకులు గాని, ఇస్లాం విశ్వాసులు గాని, ప్రత్యేకంగా ఈ ముల్లాలు, ఈ గడ్డాలు పెంచుకుని ఇస్లాం యొక్క ప్రతినిధులమని తిరుగుతున్నటువంటి ఈ ముల్లాలు, ముఫ్తీలు, వాళ్ళు అక్కడ రంగంలోకి దిగి ఎవరైనా స్త్రీ లేదా ఆ విడాకులు ఇచ్చేసినటువంటి పురుషుడు వాళ్లకు జ్ఞానోదయం జరిగో లేదా వాళ్లకు కలిగినటువంటి సంతానం పట్ల కాస్త ప్రేమ కలిగో లేదా వేరే ఏదైనా కారణాల వల్ల వాళ్ళు మళ్ళీ వివాహం చేసుకొని కలిసి బ్రతకాలని నిర్ణయించుకుంటే ఎలా? దానికేముంది, ప్రపంచంలో మీరు చాలా మంది చెప్పవచ్చు, దానికేముంది, వాళ్ళు మళ్ళీ వివాహం చేసుకోవచ్చు. ఒకవేళ అధికారికంగా వాళ్ళు విడాకులు తీసుకుంటే మళ్ళీ వివాహం చేసుకోవచ్చు. చాలా సులభమైనటువంటి పద్ధతి. కానీ ఇస్లాం దీన్ని అంగీకరించదు. ఇక్కడే ఈ ముల్లాలు, ఇస్లామిక మత ప్రచారకులు, ఇస్లాం విశ్వాస పురుషులు రంగంలోకి దిగి అలా నీ విడాకులు ఇవ్వబడినటువంటి ఆ స్త్రీని నువ్వు మళ్ళీ వివాహం చేసుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ ఆ స్త్రీకి అంగీకారమైన, ఆ పురుషుడికి అంగీకారమైన, ఇద్దరు కలిసి వాళ్ళు బ్రతకవచ్చు, వివాహం చేసుకోవచ్చు. కానీ ఇస్లాం దాన్ని అనుమతించకుండా ఏం చేసిందంటే అలాంటి స్త్రీలను కూడా లైంగికంగా వాడుకోవాలని ఒక కామ దృష్టితో, ఒక లైంగిక వాంఛలు తీర్చుకోవాలని ఈ ఇస్లామిక మత ప్రచారకులు, ఈ గడ్డంగాళ్ళు, ఈ ముల్లాలు, ఈ ముఫ్తీలు ప్రత్యేకంగా ఈ స్త్రీలు ఎవరైనా వచ్చి ఈ సమస్యను వాళ్ళ ముందుంచినప్పుడు దానికి పరిష్కారం ఖురాన్ సూచించినటువంటి పరిష్కారం. ఇది ఇస్లామిక గ్రంథాలు మాత్రమే కాదు, హదీసుల గ్రంథాలు మాత్రమే కాదు సూచించినటువంటిది. ఇది ఇస్లామిక గ్రంథాల్లో అత్యంత ప్రాధాన్యత సంచరించుకున్నటువంటి, ఆకాశం నుంచి వచ్చిందని విశ్వసిస్తున్నటువంటి, దివ్య జ్ఞానం కలిగినటువంటి గ్రంథమని ప్రపంచానికి బోధిస్తున్నటువంటి గ్రంథం సూచిస్తున్నటువంటి మార్గం ఏమిటంటే, అలా ఇద్దరు విడాకులు తీసుకున్న తర్వాత ఆ స్త్రీ, ఆ పురుషుడు మళ్ళీ వివాహం చేసుకోవాలంటే అలా కుదరదు. ఆ స్త్రీని వేరే పురుషుడి ద్వారా వివాహం జరిపించి అతను గనుక విడాకులు ఇస్తే మళ్ళీ మీరు తీసుకోవచ్చు. ఇది దేనికి ప్రక్రియ ఇస్లాం సృష్టించింది? దీనివల్ల మీరు ప్రపంచానికి బోధించే జ్ఞానం ఏమిటి? మీరు ఏం సూచించదలుచుకున్నారు ఇందులో? దానికి అడ్డమైన సాకు కథలు సృష్టించే ముల్లాలు, ముఫ్తీలు వచ్చి ఏం సాకు చెప్తారో తెలుసా? ఇది పురుషుడు విడాకులు ఇవ్వకుండా ఉండడానికి వాడికి ఇచ్చే శిక్ష అని. నువ్వు పురుషుడికి ఎక్కడ ఇస్తున్నావు శిక్ష? మీరు పురుషులకు శిక్షించడమే లేదు అందులో. అంటే వాళ్ళ అభిప్రాయం ఏమిటంటే స్త్రీ అన్నది కేవలం ఒక మౌసపు ముద్ద మాత్రమే. ఆమె యొక్క కోరికలు గాని, ఆమె యొక్క ఆలోచనలు గాని, ఆమె యొక్క అభిప్రాయాలు గాని, ఆమె యొక్క ఆలోచనలు గాని, ఆమె యొక్క కోరికలు గాని ఏమాత్రం పరిగణించబడవు. ఒకవేళ పురుషుడు విడాకులు ఇచ్చేసాడు, ఎందుకంటే విడాకులు ఇచ్చే అధికారం కేవలం పురుషుడికి మాత్రమే ఉంది. ఆ పురుషుడు ఆ స్త్రీని వివాహం ఇచ్చి బయటికి పంపించాడు. మళ్ళీ అదే పురుషుడు ఆ స్త్రీని మళ్ళీ కోరుకుంటే నువ్వు శిక్షించాల్సింది పురుషుడిని, ఎందుకంటే వాడు ఇచ్చాడు విడాకులు.
కానీ ఇక్కడ పురుషుడిని శిక్షించకుండా స్త్రీని శిక్షిస్తున్నారు. వాళ్ళకి అది శిక్షగా భావించడమే లేదు. అది ఒక స్త్రీని వేరే ఒక పురుషుడి దగ్గరికి లైంగిక వాంఛ ఒక్కరోజు కోసమైనా తీర్చుకోవడానికి ఆ స్త్రీ ఇష్టం లేకున్నా సరే, ఒక స్త్రీ వేరే పురుషుడితో, ఇష్టం లేనటువంటి పురుషుడితో ఒక్క నిమిషం కూడా శారీరక సంబంధంలో ఏర్పడాలి అంటే ఆ స్త్రీ అనుభవించే నరకయాతన ఏమాత్రం అర్థం చేసుకోలేనటువంటి దుర్మార్గులు సృష్టించిన ఒక సిద్ధాంతం ఇది. పైగా దానికి సాకు కథ ఏమిటంటే, అది పురుషుడిని మళ్ళీ విడాకులు ఇవ్వకుండా శిక్షించడం. నువ్వు పురుషుడిని ఎక్కడనే శిక్షిస్తున్నావు? నువ్వు పురుషుడిని శిక్షించడం లేదు, దానికి బదులు భార్య అయిన స్త్రీని శిక్షిస్తున్నావు, ఎవరిదైతే ఏ మాత్రం అందులో అపరాధం లేదో. ఆమెని ఇంకొక పురుషుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక్కరోజు కైసమైనా సరే నువ్వు ఆ పురాయి పురుషుడితో గడిపి వస్తే తప్ప వీడు భార్యగా స్వీకరించలేడు అనే సిద్ధాంతం. ఇది దేనికి పనికిరానటువంటి, కేవలం ఈ ముల్లాలు, ముఫ్తీలు, ఎవరైతే ఇస్లామిక మత ప్రచారకులు ఉన్నారో, ఇలాంటి ఒక సందు చూసి ఆ స్త్రీలను ఒక్కరోజైనా సరే అనుభవించాలని వాళ్ళు సృష్టించుకున్నటువంటి ఒక అడ్డదారి ఇది. ఇప్పుడు కొందరు పురుషుడు కావాలనే కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా ధనవంతుడు ఉంటే వీడు విడాకులు ఇచ్చేయడం, ఆ ధనవంతుడికి హలాల కోసం ఒక్కరోజు తన భార్యని అమ్ముకోవడం, అంటే ఇది పచ్చిగా ఇలాగే మాట్లాడాల్సి వచ్చినటువంటి దౌర్భాగ్యం అనేది. ఈ భాష బహుశా చాలా మందికి నచ్చకపోవచ్చు, కానీ దీనికంటే దారుణంగా ఉన్నటువంటి సిద్ధాంతం ఇది. నిజం చెప్పాలంటే ఈ స్త్రీలను వేరే వాళ్ళ దగ్గరికి పంపించే ఒక వ్యభిచారం అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే వ్యభిచారం అంటే స్త్రీ తన ఇష్టానుసారంగా వెళ్తుంది. ఇక్కడ ఆ స్త్రీని బలవంతంగా ఇంకొక పురుషుడి దగ్గరికి పంపించడం అనే ప్రక్రియను వ్యభిచారం అని చెప్పడానికి కూడా లేదు. తన భార్యను విడాకులు ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకురావాలంటే ఆ భార్యను ఇంకొక పురుషుడికి వీడు అమ్మాలి. వీడు అమ్ముకుంటున్నాడు. దీనికి అధికారికత కల్పించిందే ఈ గ్రంథం. ఇది ఎవరు సృష్టించి ఉంటారు? ఎవరైతే ఈ సిద్ధాంతాలను సృష్టించుకున్నారో, ఏర్పరచుకున్నారో, రాసుకున్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని కూడా మనం ఉపయోగించుకోవాలి. ఒక రోజు, 2 రోజులు, ఒక వారమో, 10 రోజులో ఆ స్త్రీలను కూడా మనం అనుభవించడానికి అవకాశం మనం కల్పించుకోవాలని ఇలాంటి ఒక సిద్ధాంతాన్ని రూపొందించుకున్నారే తప్ప వేరే ఏ కారణం ఇందులో మీకు భూతద్దం పట్టి వెతికినా దొరకదు. కేవలం ఇలాంటి కామాంధులు తమ కామ కోరికలు తీర్చుకోవడానికి సృష్టించారు ఇది. అది స్పష్టంగా అర్థమవుతుంది. పైగా ఎందుకు దాన్ని అంతగా మరి రాసుకున్నారంటే, ఖురాన్ అయితే ఒకవేళ ఇలా విడాకులు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు వివాహం చేసుకోవాలనుకుంటే నువ్వు ఇంకొక పురుషుడితో వివాహం చేసుకోవాలని స్పష్టంగా ఖురాన్ బోధిస్తుంది. హదీస్, ఇక్కడ ఒక హదీస్, ఇది మీకు ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను. ఆ హదీస్ ఎంత స్పష్టంగా రాశాడు అంటే, ఒకవేళ చాలా మంది ఆ వివాహం చేసుకున్నారు కదా, ఒకరోజు వివాహం చేసేసాం కాగితాల ప్రకారం, 2వ రోజు అతను విడాకులు ఇస్తాడు, నేను తీసుకొచ్చుకుంటాను అనుకుని భావించవచ్చు. అందుకే వీళ్ళు, ఎందుకంటే ఏ ఉద్దేశంతో వాళ్ళు ఆ సిద్ధాంతాన్ని రూపొందించుకున్నారో ఆ ఉద్దేశం పూర్తి కాకుండా వాళ్ళు పంపించడానికి వీలు లేకుండా ఏం చేశాడంటే, హదీస్లో స్పష్టంగా రాసుకున్నారు, ఆమె యొక్క రుచులను, ఆ స్త్రీ యొక్క తేనెను పూర్తిగా వీడు తాగాలి అని ఇలాంటి అశ్లీలమైనటువంటి పదాలతో వర్ణిస్తూ రాసుకున్నటువంటి సిద్ధాంతాలు ఇవి. అంటే ఆమెను శారీరకంగా అనుభవించిన తర్వాత మాత్రమే అతను విడాకులు ఇస్తే తప్ప ఈ స్త్రీ ఇతనికి అధికారికంగా మళ్ళీ భార్య చేసుకోవడానికి వీలు లేదు అని ఇంత స్పష్టంగా రాసుకున్నాడు. ఎందుకు? వివాహం చేసుకోవడం మాత్రమే రాసి ఉంటే బహుశా వాళ్ళు కేవలం వివాహం అనే ఒక ప్రక్రియ కాగితాల మీద రాసుకుని మళ్ళీ 2వ రోజు విడాకులు తీసుకుని వెళ్ళిపోతాడేమో. మా కోరిక ఎలా తీరుతుంది? మేము ఈ సిద్ధాంతాన్ని రూపొందించడానికే వాళ్ళతో లైంగిక సుఖం
పొందడానికి. కాబట్టి స్పష్టంగా ఇందులో హదీసులో రాసుకున్నాడు, మీరు చదవండి, అది ఇంత స్పష్టంగా రాసుకున్నాడు చూడండి. రెండవ భర్త యొక్క మాధుర్యాన్ని రుచి చూసే వరకు, మరియు ఆమె యొక్క మాధుర్యాన్ని ఆ రెండవ భర్త రుచి చూసే వరకు ఆమె మొదటి భర్తకు ధర్మసమ్మతం కాదు. ఎంత స్పష్టంగా రాశాడు చూడండి. ఆ రెండవ భర్త ఆమె యొక్క మాధుర్యాన్ని రుచి చూసే వరకు ఆమె మొదటి భర్తకు ధర్మసమ్మతం కాదు. ఆహా, ఎంత స్పష్టంగా, దేనికోసం రాసుకున్నాడు ఇంత స్పష్టంగా అంటే, ఏ అవకాశము లేకుండా ఆమెని లైంగికంగా వాడుకొని వదిలేయాలి, లేకపోతే కేవలం విడాకులు అనే ప్రక్రియ ద్వారా విడాకులు ఇచ్చేసి కేవలం కాగితాల వరకు పరిమితమై ఆమెకు మళ్ళీ విడాకులు ఇచ్చే అవకాశం ఎక్కడైనా ఎవరైనా వాదిస్తారేమో, ఆ సందులో నుంచి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి స్త్రీలు అలా వాదించి వెళ్ళిపోతారేమో. అందుకే వీళ్ళు ఆ ఖురాన్ వచనాన్ని విశదీకరిస్తూ హదీస్లలో ఇలా ఇంత స్పష్టంగా రాసుకున్న వీళ్ళ ఉద్దేశం ఏమిటో ఈ ఇస్లామిక మత విశ్వాసులైన ముస్లిం సహోదరుల విజ్ఞతకై వదిలేస్తున్నాం. ఇది ఎంతటి స్త్రీల పట్ల ఎంత క్రూరాతి క్రూరమైనటువంటి ఒక చర్యనో మీరే నిర్ణయించుకోండి. ఇంత స్పష్టంగా రాసుకున్నారు. ఇదేదో నేను అనువాదం చేసినప్పుడో లేదా గూగుల్ అనువాదం చేసినప్పుడో ఇది ఇలా మార్చేసి ఉంటారని చాలా మంది భావించవచ్చు. అరబ్బీలో కూడా ఎంత స్పష్టంగా ఇది రాశాడో దాని అనువాదమే ఇంగ్లీష్ అనువాదం, దాని అనువాదమే తెలుగు అనువాదం. అరబ్బీలో వాళ్ళు రాసుకున్నటువంటి ఆ వచనం లా తహిల్లు లిల్లవ్వలి హత్తా లా తజూఖ ఉసైలతల్ ఆఖిరి వ యజూఖ ఉసైలతహ అనే ఈ అరబ్బీ వాచకానికి షీ ఈజ్ నాట్ లాఫుల్ ఫర్ ద ఫస్ట్ అంటిల్ ఫస్ట్ హస్బెండ్, షీ ఈజ్ నాట్ లాఫుల్ ఫర్ ద ఫస్ట్ హస్బెండ్ అంటిల్ షీ టెస్ట్స్ ద హానీ ఆఫ్ ద అదర్ హస్బెండ్ అండ్ హీ టెస్ట్స్ హర్ హానీ. యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించాలి, ఆమె అతని యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించే వరకు ఆ మొదటి భర్తకు ఈమె భార్య కాజాలదు. ఎంత స్పష్టంగా ఎందుకు రాసుకున్నారు అంటే, కేవలం ఇలాంటి అంటే ఏదో కారణాల వల్ల పురుషులు విడాకులు ఇచ్చేసినటువంటి స్త్రీలు, అది కూడా ఇస్లామిక విశ్వాసంలో ఉన్నటువంటి స్త్రీలను సైతం వదలకుండా వాళ్లను సైతం ఎలా వాడుకోవాలో వాళ్ళు రూపొందించుకున్నటువంటి ఇంతటి క్రూరమైనటువంటి ఈ సిద్ధాంతాల ఇస్లామిక విశ్వాసులకు, ముస్లిం సహోదరులకు ఈ విషయం మీ వివేకానికి, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇలాంటి దుర్మార్గపు చర్యలను విశ్వాసిస్తారో తిరస్కరిస్తారో మీదే నిర్ణయం.